హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గూడ్స్ అంటే బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్స్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గూడ్స్ చెప్పుకోవడం జరిగింది. అంటే అందులో ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. టుడే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గూడ్స్ అంటే ఎకనామిక్ గూడ్స్ దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అంటే ఆర్థిక వస్తువులు అనేవి 3 రకాలండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్. ద ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగ వస్తువులు. ఏ కన్జ్యూమర్ గూడ్ ఈజ్ ఏ ఫినిష్డ్ గూడ్ బాట్ బై ఇండివిజువల్స్ ఆర్ హౌస్ హోల్డ్స్ ఫర్ ఫైనల్ కన్జప్షన్. అంటే అంతిమ వినియోగానికి ఉపయోగించేటువంటి వస్తువులు ఏమంటారంటే ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగ వస్తువులుగా చెప్పవచ్చు. దీస్ గూడ్స్ డైరెక్ట్లీ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. అంటే దీస్ గూడ్స్ డైరెక్ట్లీ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ అంటే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చేటువంటి వస్తువుల్ని వినియోగ వస్తువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, మిల్క్, పెన్, క్లాతెస్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ కూడా కన్జ్యూమర్ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తామండి. అంటే మనం ఉపయోగించేటువంటి పళ్ళు, పాలు, పెన్నులు, బట్టలు మొదలైన వాటిని వినియోగ వస్తువులకి ఉదాహరణగా చెప్పవచ్చండి. మళ్ళీ వినియోగ వస్తువులు ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అంటే వినియోగ వస్తువులు మరలా ఇక్కడ 2 రకాలుగా చెప్పవచ్చండి. ద ఫస్ట్ వన్ ఏంటంటే పెరిషబుల్ గూడ్స్ అంటే నాన్ డ్యూరబుల్. పెరిషబుల్ గూడ్స్ అంటే ఒకసారి ఉపయోగంతో నశించేవన్నీ. అలాగే నెక్స్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే డ్యూరబుల్ గూడ్స్ అంటే కొంతకాలం పాటు ఉపయోగంలో ఉండేటువంటి వస్తువులండి. ద ఫస్ట్ వన్ ఏంటంటే పెరిషబుల్ గూడ్స్. Generally, they perish with a single use. Generally, a perish with a single use. For example, milk, fruits. అంటే ఒక్కసారి ఉపయోగంతో నశించేటువంటి వస్తువుల్ని పెరిషబుల్ గూడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్. అంటే మనం మిల్క్ యూజ్ చేసిన తర్వాత అక్కడితో అది వన్స్ యూజ్ తర్వాత ఎండ్ అయిపోతుంది. అలా నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రూట్స్. ఇవన్నీ కూడా పెరిషబుల్ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. సెకండ్ కన్జ్యూమర్ గూడ్స్లో సెకండ్ వన్ ఏంటంటే డ్యూరబుల్ గూడ్స్ అంటే మన్నిక గల వస్తువులు. డ్యూరబుల్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ రిపీటెడ్లీ ఓవర్ టైమ్ రాదర్ దాన్ బీయింగ్ కంప్లీట్లీ యూజ్డ్ అప్ అంటే మూమెంట్ ఆఫ్ కన్జప్షన్. అంటే డ్యూరబుల్ గూడ్స్ ఏంటంటే ఇక్కడ కొంతకాలం పాటు ఉపయోగంలో ఉండేటువంటి వస్తువులు ఏమంటామంటే డ్యూరబుల్ యూజ్ గూడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్స్ అండ్ కంప్యూటర్స్. వీటిని మనం కొంతకాలం పాటు ఉపయోగించుకుంటాం. అలాగే మనం యూటిలైజ్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ కన్జ్యూమర్ గూడ్స్ మనం యూటిలైజ్ చేసేటువంటి విధానాన్ని బట్టి పెరిషబుల్ కూడా డ్యూరబుల్ కూడా అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. అట్ ద సెకండ్ వన్ ఏంటంటే ఎకనామిక్ గూడ్స్లో సెకండ్ వన్ ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ అంటే వీటిని మూలధన వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులుగా చెప్పవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే ఎకనామిక్ గూడ్స్లో సెకండ్ వన్ అంటే ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ అంటే మూలధన వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులుగా చెప్పవచ్చు. గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్ ఆర్ కాల్ ప్రొడ్యూసర్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఇతర వస్తువుల ఉత్పత్తులు ఉపయోగపడేటువంటి వస్తువులు ఏమంటామంటే ఇక్కడ ప్రొడ్యూసర్ గూడ్స్ అంటాం. దే సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఇండైరెక్ట్లీ. దే సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఇండైరెక్ట్లీ అంటే ఇవి మన యొక్క కోరికలను పరోక్షంగా తీరుస్తాయండి. ఇంకా కన్జ్యూమర్ గూడ్స్ అనేవి డైరెక్ట్గా సాటిస్ఫై చేస్తే ప్రొడ్యూసర్ గూడ్స్ అనేవి ఇండైరెక్ట్గా సాటిస్ఫై చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మిషన్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా అంటే యంత్రాలు, భవనాలు మొదలైన వాటిని మూలధన వస్తువులకి ఉదాహరణగా చెప్పవచ్చండి. ఏ గూడ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ కన్జ్యూమర్ గూడ్ ఆర్ క్యాపిటల్ గూడ్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ యూజ్. అంటే ఒక గూడ్ని ఏ గూడ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ కన్జ్యూమర్ గూడ్ ఆర్ క్యాపిటల్ గూడ్ అంటే ఒక వస్తువు కన్జ్యూమర్ గూడా క్యాపిటల్ గూడ్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ యూజ్ అంటే ఒక వస్తువు ఉపయోగించే విధానాన్ని బట్టి అది కన్జ్యూమర్ కూడా
క్యాపిటల్ గూడ్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ప్యాడీ ఇట్ యూజ్డ్ ఫర్ ఫుడ్ బికమ్ ఏ కన్జ్యూమర్ గూడ్. అంటే ప్యాడీని మనం తీసుకున్నట్లయితే దాన్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని కన్జ్యూమర్ గూడ్గా చెప్పుకోవచ్చండి. ఎలాగంటే గూడ్ అండ్ వెన్ యూజ్డ్ సీడ్ ఇన్ కల్టివేషన్. ప్యాడీని కనుక సీడ్స్ కింద యూటిలైజ్ చేసుకున్నట్లయితే అప్పుడు దాన్ని ప్యాడీని క్యాపిటల్ గూడ్గా చెప్పవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ అంటే ధాన్యాన్ని తీసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే దాన్ని కన్జ్యూమర్ గూడ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సీడ్స్ కింద కనుక యూటిలైజ్ చేసుకున్నట్లయితే దాన్ని క్యాపిటల్ గూడ్గా చెప్పడం జరుగుతుందండి. అలాగే మళ్ళీ ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అంటే ప్రొడ్యూసర్ గూడ్స్ మళ్ళీ ఇక్కడ దీన్ని మళ్ళీ క్యాపిటల్ గూడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్. సింగిల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఒకసారి ఉపయోగంతో నశించేవి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. అంటే దీస్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఒకసారి ఉపయోగించేటువంటి వస్తువులు ఏమంటారంటే ఇక్కడ సింగిల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్గా చెప్పవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్, కోల్ అండ్ కెమికల్స్. అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ముడి పదార్థాలు, బొగ్గు, కెమికల్స్ వీటిని ఏమంటామంటే ఇక్కడ సింగిల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్గా చెప్పవచ్చండి. సెకండ్ వన్ ఏంటంటే డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్. డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్ అంటే కొంతకాలం పాటు ఉపయోగంలో ఉండేటువంటి వస్తువులు ఏమంటారంటే ఇక్కడ డ్యూరబుల్ యూజ్ క్యాపిటల్ గూడ్స్గా చెప్పవచ్చండి. దీస్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లాంగ్